శిఖరాలు మరియు సమావేశాలు 1 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టెమ్ సెల్ మరియు రీజనరేటివ్ మెడిసిన్ IASRM మరియు యాంటీ ఏజింగ్ ఫౌండేషన్ ఇండియా 9వ వార్షిక వరల్డ్ కాంగ్రెస్ లాంగ్విటీ రివల్యూషన్ 2024ను న్యూఢిల్లీలో నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పునరుత్పత్తి ఔషధం, వర్క్ షాప్లు, ప్రఖ్యాత శాస్త్రవేత్తల నుండి కీనోట్లు మరియు వృద్ధాప్యం, సౌందర్యం మరియు ఆరోగ్యంపై చర్చలు జరిగాయి. 2 ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్లోబల్ ఇండియా సమ్మిట్ 2024 న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల ఈవెంట్ నైతిక మరియు కలుపుకొని AI పురోగతిని ప్రోత్సహిస్తూ AI ఆవిష్కరణలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కంప్యూట్ కెపాసిటీ, డేటాసెట్ ప్లాట్ఫారం, ఇన్నోవేషన్ సెంటర్లు మరియు నైపుణ్యాల అభివృద్ధితో సహా ఇండియా యొక్క వ్యూహాత్మక స్తంభాలపై సెషన్లను కలిగి ఉంటుంది. సెషన్లు ఇండియా AI, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మరియు GPAI కన్వీనింగ్ ఆన్ గ్లోబల్ హెల్త్ అండ్ AI వంటి అంశాలను అన్వేషిస్తాయి. 3 జెనీవాలో జరిగిన శాశ్వత ప్రతినిధుల స్థాయి సమావేశంలో కొలంబో ప్రాసెస్ అధ్యక్షుడిగా భారతదేశం తన మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది. ఇది ప్రాంతీయ వలసల సహకారంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. 12 ఆసియా సభ్య దేశాలతో కూడిన కొలంబో ప్రక్రియ, పరిపాలనను మెరుగుపరచడం మరియు విదేశీ ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తుంది. భారతదేశ నాయకత్వంలో ప్రాధాన్యతలలో ఆర్థిక స్థిరత్వం, సభ్యత్వ విస్తరణ మరియు అబుదాబి డైలాగ్ వంటి ప్రాంతీయ సంస్థలతో సహకారం ఉన్నాయి. 4 లావోస్ అధికారులు జూలై 21 నుండి 27 వరకు లావోస్ రాజధాని వియంటియాన్లో జరగనున్న 57వ ఆగ్నేయాసియా దేశాల ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశం మరియు సంబంధిత సమావేశాల సన్నాహాలను చర్చించారు. 5 జూలై 9 నుండి 11 వరకు వాషింగ్టన్ అధ్లో అధ్యక్షుడు జో బిడెన్ హోస్ట్ చేసిన నేటో సమ్మిట్ కూటమికి కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ఇది ప్రపంచ సవాళ్ల మధ్య నేటో యొక్క విస్తరణ మరియు ఐక్యతను హైలైట్ చేస్తూ స్వీడన్ను కొత్త సభ్యునిగా చేర్చుతుంది. బిడెన్ ఉక్రెయిన్కు మద్దతును బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రకటనలు సైనిక, రాజకీయ మరియు ఆర్థిక సహాయాన్ని బలపరుస్తాయని భావిస్తున్నారు. నేటో యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ శిఖరాగ్ర సమావేశం యూరో అట్లాంటిక్ భద్రత మరియు అభివృద్ధి చెందుతున్న బెదిరింపులకు వ్యతిరేకంగా సామూహిక రక్షణలో దాని పాత్రను నొక్కి చెబుతుంది. 6 రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగే 10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రముఖ భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. బహుపాక్షిక సహకారం ద్వారా ప్రపంచ అభివృద్ధి మరియు భద్రతను అభివృద్ధి చేయడంలో పార్లమెంటుల పాత్రను అన్వేషించడం ఫోరం లక్ష్యం. 7 నవంబర్లో గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాతో పాటు భారతదేశం మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనుంది. మీడియా మరియు వినోద రంగంలో మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ కోసం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తామని మరియు మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు. 8 IIT ఢిల్లీ మరియు ప్రసార భారతి ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో జూలై 13 నుండి 2 రోజుల రోబోట్ పోటీ DD రోబోకాన్ ఇండియా 2024ను నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశంలోని 45 కళాశాలలు, సంస్థలు మరియు విశ్వవిద్యాలయాల నుండి 750 కంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొంటారు. 9 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC తన వార్షిక సమావేశాన్ని జూలై 19 నుండి 22
2024 వరకు శ్రీలంకలో నిర్వహించడం ద్వారా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ వేదికపై ఆసియా క్రికెట్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ ఆసియా ప్రాంతంలో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ను నిర్వహించడం ఇదే తొలిసారి. 10. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద AII తన 2వ జాతీయ సెమినార్ సంస్కృతం శల్య సంగోష్ఠిని జూలై 15, 2024న సుశ్రుత జయంతిని పురస్కరించుకుని విజయవంతంగా ముగించింది. జూలై 13 నుండి ప్రారంభమయ్యే 3 రోజుల కార్యక్రమంలో శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతను ప్రత్యక్ష శస్త్రచికిత్స ప్రదర్శనలు మరియు నిపుణుల చర్చలతో సత్కరించారు. 11. న్యూఢిల్లీలో 2024 వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరంతో పాటు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాన్ని భారతదేశం మొదటిసారిగా నిర్వహిస్తోంది. జూలై 14 నుండి 23 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ నిపుణులు వారసత్వ సంరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిలో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి సమావేశమవుతారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు భారత పురావస్తు సర్వే నిర్వహించే ఫోరం స్థానిక భారతీయ వారసత్వ నిర్వహణతో ప్రపంచ వారసత్వ భావనలను ఏకీకృతం చేయడంపై దృష్టి సారిస్తుంది. 12 సెప్టెంబరు 11 మరియు 12 తేదీల్లో చైనా మరియు పాకిస్తాన్లతో సహా దాదాపు 40 దేశాల ప్రతినిధులతో పౌర విమానయానానికి సంబంధించిన 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతం గ్లోబల్ ఎయిర్ ట్రాఫిక్కు గణనీయమైన సహకారం అందించింది మరియు భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయానం మార్కెట్. 13. బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బ్రెక్ ఆధ్వర్యంలోని ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ THSTI జూలై 14, 2024న SYNCHN 2024ని నిర్వహించింది. ఈ ఈవెంట్ NCR బయోటెక్ క్లస్టర్లో అకాడమియా, ఇండస్ట్రీ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. బయోమాన్యుఫ్యాక్చరింగ్ మరియు బయో ఇన్నోవేషన్ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. 14. అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయి కార్యక్రమం అంతరిక్ష పరిశోధన కమిటీ COSPAR యొక్క 45వ సైంటిఫిక్ అసెంబ్లీ దక్షిణ కొరియాలోని బుసాన్లో ప్రారంభమైంది. దక్షిణ కొరియా తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో 60 దేశాల నుంచి 3000 మంది శాస్త్రవేత్తలు మరియు పరిశ్రమల ప్రముఖులు సమావేశమయ్యారు. పదిహేను 35వ ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ ఈబో 2024లో పాల్గొన్న భారత బృందం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఒక విద్యార్థి గోల్డ్ మెడల్ మరియు 3 విద్యార్థులు సిల్వర్ మెడల్స్ సాధించారు. 16 ప్రపంచ వారసత్వ పరిరక్షణకు భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెప్పే ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్ను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో వారసత్వ సంరక్షణ కోసం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్కు $1 మిలియన్ విరాళాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. కంబోడియా, వియత్నాం, మయన్మార్ వంటి దేశాల్లోని వారసత్వ ప్రదేశాలను పరిరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషిని ఆయన హైలైట్ చేశారు. 17 జూలై 28న నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగింది. 18 ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి విదేశాంగ మంత్రులు జూలై 29న
దక్షిణ చైనా సముద్రంలో బెదిరింపు మరియు ప్రమాదకరమైన విన్యాసాల గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు మరియు ఈ ప్రాంతంలో సముద్ర భద్రతను పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు.